తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అస్సాం టీ తోటలో మోడీ సందడి, కార్మికులతో ముచ్చట, సెల్ఫీలు. సిద్ధగంగా మఠంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సేవా స్ఫూర్తిపై సందేశం. మోదీ పినరయి మధ్య తేడా లేదు, కేరళలో రేవంత్ రెడ్డి విమర్శలు. అమరావతిపై జగన్ సంచలన విమర్శలు, చంద్రబాబుపై ప్రశ్నల వర్షం. బాకారాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం, వాహనదారుల్లో భయాందోళనలు. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం సహాయం, 5 లక్షల రూపాయలు ఉద్యోగం మంజూరు. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్, ఎల్బీ నగర్లో ఉద్రిక్తత. ఆన్లైన్ పేకాట కోసం జంట హత్యలు, జూబ్లీ హిల్స్లో సంచలనం. కొండగట్టు అంజన్న ఆలయంలో అపశృతి, పందిరి కూలి 15 మందికి గాయాలు. బెంగళూరులో టెక్కీ ప్రేమ జంట ఆత్మహత్య. అమరావతికి చట్టబద్ధత దిశగా కేంద్రం కీలక అడుగులు, లోక్సభలో బిల్లు ప్రవేశం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, అభివృద్ధి ప్రణాళికపై చర్చలు. జనగణన 2027పై గోవా సీఎం పిలుపు, ప్రజల భాగస్వామ్యమే కీలకం. త్రిపురలో బీజేపీపై ఆదివాసీల విశ్వాసం పెరిగింది, సీఎం మాణిక్ సహా వ్యాఖ్యలు. విజయవాడలో ఏక్ ధవన్ కళా ప్రదర్శన, ప్రశంసించిన కందుల దుర్గేష్. అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్లోని టీ తోటను సందర్శించారు. తేయాకు తోటలో కార్మికులను ఆశ్చర్యపరుస్తూ మహిళలతో కలిసి ఆకులు కోశారు. మహిళా కూలీలతో ముచ్చటించి వారి కోరిక మేరకు సెల్ఫీలు తీసుకున్నారు. టీ కార్మికుల కష్టాన్ని ప్రశంసిస్తూ వారే పరిశ్రమకు వెన్నుముకాని కొనియాడారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఫోటోలు పంచుకుంటూ అస్సాం టీని రాష్ట్ర ఆత్మగా అభివర్ణించారు మోదీ. టీ తోటల కుటుంబాల కృషిని అస్సాం గౌరవాన్ని ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా టీ తోటలను సందర్శించారు. చిన్ననాటి టీ అమ్మిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కార్మికులతో అనుబంధాన్ని మోదీ పంచుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. తుమకూరులోని సిద్ధగంగా మఠంలో డాక్టర్ శ్రీ శ్రీ శివకుమార మహాస్వామీజీ 119వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గురువందన మహోత్సవంలో రాష్ట్రపతి ప్రత్యేకంగా పాల్గొని నివాళులర్పించారు. శ్రమ, ప్రజాసేవ, దేశసేవ పరస్పరం అనుసంధానమై ఉంటాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రజాసేవకు బలమైన పునాది అని రాష్ట్రపతి పేర్కొన్నారు. సిద్ధగంగా మఠం సమాజంలో సమగ్ర అభివృద్ధికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్య అందించడంలో మఠం పాత్రను కొనియాడారు. సమానత్వ సమాజ నిర్మాణంలో ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్రపతి అభినందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య పెద్ద తేడా లేదని విమర్శించారు. ముట్టతారలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేరళ ప్రజలు తెలివైన వారు, మతతత్వ శక్తులను అనుమతించరని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భాజపా ఓటు బ్యాంకును పినరయి వైపు మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు. సరైన నిర్ణయం తీసుకొని ప్రజలు స్పందించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై లోక్సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అని పేర్కొంటూ ఇది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. అమరావతి బిడ్డగా ఈ సభలో మాట్లాడడం నా అదృష్టం అంటూ భావోద్వేగంగా స్పందించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళల పోరాటాన్ని కొనియాడారు. 3 రాజధానుల అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. అమరావతి ఏపీ అభివృద్ధికి కేంద్ర బిందువు అవుతుందని, అనిశ్చితికి ఈ బిల్లు ముగింపు పలుకుతుందని తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదని, కానీ రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని అనే పదమే లేదని ప్రశ్నించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటూనే ఇప్పుడు మున్సిపాలిటీగా మారుతుందని ఎందుకు చెప్తున్నారంటూ ప్రశ్నించారు. స్క్వేర్ ఫీట్ ధరలు 11,000 నుంచి 14,000 వరకు ఎందుకు పెరిగాయో అసెంబ్లీలో సమాధానం ఇచ్చారా అని అడిగారు. 50,000 ఎకరాలకు హామీలు నెరవేర్చకుండా మరో 50,000 ఎకరాలు పెంచి ఖర్చును 1,00,000 కోట్లకు పెంచారని విమర్శించారు. అసెంబ్లీని కేవలం వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేయడానికే వాడుకుంటున్నారని, కౌన్సిల్ను ఉద్దేశపూర్వకంగా పిలవలేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామాలు ఆడుతున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని బాకారాపేట ఘాట్ రోడ్డు వద్ద ఏనుగుల సంచారం ఉద్రిక్తతకు దారితీసింది.
ఏనుగు రోడ్డుపైకి రావడంతో వాహన రాకపోకలకు ఫారెస్ట్ సిబ్బంది నిలిపివేశారు. అర్ధరాత్రి ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏనుగులు ఫారెస్ట్ అధికారులపై తిరగబడడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. భయాందోళనకు గురైన సిబ్బంది అక్కడి నుండి పరుగులు తీశారు. ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం కొనసాగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. భద్రతా కారణాల వల్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఫారెస్ట్ శాఖ చర్యలు కొనసాగిస్తుంది. ట్యాంక్ బండ్ వద్ద పలువురి ప్రాణాలు కాపాడిన శివ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో శివ కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సహాయం అందించారు. శివ కుటుంబానికి 5 లక్షల రూపాయల సహాయాన్ని సీఎం ప్రకటించారు. కుమారుడు వేణుమాధవ్కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. శివ కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని శివ చేసిన అభ్యర్థనను పరిశీలించాలని సూచించారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్న విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. శివ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం నుంచి సహాయం అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి చికెన్ షాప్ ఓనర్లు బంద్కు దిగారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిలోపై లాభం 30 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోవడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న రెంట్, కరెంటు, జీతాల భారం వల్ల షాపుల నిర్వహణ కష్టతరం అవుతుందని చెప్తున్నారు. మార్జిన్ను 30 రూపాయలకు పెంచాలని చికెన్ షాప్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో బంద్ను వ్యతిరేకించిన ఒక షాప్ తెరిచి ఉంచారు. ఆ యజమానితో అసోసియేషన్ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆగ్రహించిన సభ్యులు కోడిగుడ్ల ట్రేలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో జంట హత్యలు కలకలం రేపాయి. ఆన్లైన్లో పేకాడ ఆడడానికి డబ్బుల కోసం 2 వృద్ధ మహిళలను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట గత నెల 11వ తారీఖున యాదమ్మ అనే వృద్ధురాలని కారులో లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్లి హత్య చేశాడు నిందితుడు. ఆమె బంగారం తీసుకొని అమ్మి 26,500తో ఆన్లైన్లో జూదమాడాడు. ఆ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మరోసారి 14వ తేదీన మంగమ్మ అనే మరో వృద్ధురాలని కూడా హత్య చేశాడు. పట్టపగలే కారులో శవాలను తీసుకెళ్లి 20 కిలోమీటర్ల దూరంలోని మోకిలిలో పడేసిన దారుణం బయటపడింది. నిందితుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఓ వైద్యుడి వద్ద డ్రైవర్గా పనిచేసే వాసు అని పోలీసులు గుర్తించారు. కేసును ఛేదించిన ఫిల్మ్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి కూలిపోవడంతో 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాల కోసం భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. భక్తులకు నీరు, చలువ పందిళ్లు తదితర ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే నాసిరకంగా పందిరి నిర్మాణం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణలో భద్రతా చర్యలపై నిర్లక్ష్యం ఉందా అన్నదానిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బెంగళూరులో తెలంగాణకు చెందిన 2 యువ టెక్కీలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేక ప్రియురాలు భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. సిద్దిపేట జిల్లా అన్నాసాగర్కు చెందిన భానుచందర్ రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కెనడాలో ఉద్యోగం కోల్పోయి విదేశాల్లోనే ఉన్నట్టు తల్లిదండ్రులను నమ్మించి బెంగళూరులో ఉంటున్నాడని సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. అతనితో 2 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మేడ్చల్కు చెందిన బీబీ షాజియా సిరాజ్ షాక్తో ఆత్మహత్య చేసుకుంది. ధనసింద్రలోని నికో హోమ్స్ అపార్ట్మెంట్లో 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ రాజధాని అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటూ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా గంట సమయం కేటాయించి అవసరమైతే పొడిగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ అమరావతిని రాజధానిగా గుర్తించే నిర్ణయాన్ని స్వాగతించారు. చర్చ అనంతరం మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రాజ్యసభకు వెళ్లి ఆపై రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. బిల్లు చట్టంగా మారితే అమరావతికి శాశ్వత రాజధాని హోదా లభించి అనిశ్చితికి తెరపడనుంది. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. సర్పంచ్లు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువతతో పాటు లబ్ధిదారులు సభల్లో పాల్గొననున్నారు.
గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రతి గ్రామ సభలో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలెక్టర్లతో సమావేశమై ఒకే విధంగా సభలు నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి సీతక్క గ్రామస్తులందరూ పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పథకాల లబ్ధిదారుల జాబితాలు, నిధుల వివరాలు సభల్లో వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదిలా ఉండగా 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం తెలంగాణకు 619 కోట్ల నిధులు విడుదల చేసింది. జనగణన 2027 దేశానికి సమగ్ర డేటా సేకరణలో కీలక దశగా నిలవనుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. స్వీయ లెక్కింపులో పాల్గొనాలని ఆయన ప్రోత్సహించారు. ఖచ్చితమైన డేటాతో అభివృద్ధి ప్రణాళికలు మరింత మెరుగవుతాయని అన్నారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్లానింగ్కు ఇది సహాయపడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కూడా డేటా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి పౌరుడి స్పందన విధానాల రూపకల్పనలో ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. సమగ్ర అభివృద్ధి కోసం జనగణనలో అందరూ పాల్గొనాలని సీఎం కోరారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా పార్టీ ప్రచార కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదివాసీ వర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. అదే కారణంగా ఆదివాసీలు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. గతంలో అసంతృప్తి, నిరాశ ఉండేదని గుర్తు చేశారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులను మార్చేందుకు పార్టీ నిరంతరం పనిచేస్తుందని సీఎం సాహా స్పష్టం చేశారు. విజయవాడలోని చుక్కలపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఏక్ధావన్ జాతీయ స్థాయి కళా ప్రదర్శనను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ప్రముఖ కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ రూపొందించిన 64 యోగిని చిత్రాలను పరిశీలించారు. ఈ చిత్రాలు భారత ఆధ్యాత్మిక తంత్ర సాంప్రదాయాల సారాన్ని ప్రతిబింబిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వారాహి యోగిని చిత్రకళ తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహి పేరుతో సంబంధం కలిగి ఉండడంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తుందన్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించే ఈ ప్రదర్శనను ఆయన అభినందించారు. అభివృద్ధి చెందుతున్న కళాకారులను ప్రోత్సహించే మంచి వేదికగా దీనిని అభివర్ణించారు. ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.